హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా వాయిస్ విని చాలా రోజులైంది అనుకుంటాను కదా. ఈ మధ్య వీడియోస్ అసలు పోస్ట్ చేయడం మానేశాను. కొంచెం హెల్త్ బాగోక కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయట్లేదు. సో ఈరోజు నేను ఒక మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో. ఈ వీడియో ఖచ్చితంగా 99% అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మనం ఏం లేదు, చాలా ఈజీగా మనం ఇంట్లో ఆల్మోస్ట్ అందరం ప్రతి ఒక్కరూ ఫ్లోర్ మ్యాట్ అంటే కార్పెట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. కానీ అది మనకి దానివల్ల వచ్చే పెద్ద ట్రబుల్ ఏంటి అంటే యూజ్ చేస్తాం కానీ వాష్ చేసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే అది హెవీగా ఉంటుంది. దాన్ని ఏమోని మనం మెషిన్లో వేయలేము, లేదా ఫర్దర్గా ఎలా ప్రాబ్లం చేయలేము, ఏం చేయలేము. పెద్ద పెద్ద బకెట్స్ అంతంత పెద్ద బకెట్స్ ఉండవు. కాబట్టి అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా ఉపయోగపడే బెస్ట్ టిప్ అండి ఇది. ఏం లేదండి, టెర్రస్ మీద కానీ ఓపెన్ ప్లేస్లో కానీ ఈ విధంగా ఒకసారి ఫ్లోర్ అంతా వాటర్తో వాష్ చేసేసుకొని దాని మీద కార్పెట్ వేసి కార్పెట్ అంతా వాటర్తోని వాష్ చేసుకోవాలి ఫస్ట్. అలా వాష్ చేసుకొని కొంచెం కొంచెంగా సర్ఫ్ వేసుకోవాలి. సర్ఫ్ అయినా లిక్విడ్ అయినా వాట్ ఎవర్ మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అంతా కార్పెట్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక్కసారి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కాళ్ళతో ఒకసారి నీట్గా చేసుకున్న తర్వాత చేతులతో కూడా ఒకసారి గట్టిగా రబ్ చేసుకోవాలి. మనం దీనికి బ్రష్లు కానీ స్క్రబ్బర్స్ ఏమీ యూజ్ చేయలేము, ఎందుకంటే పాడైపోతుంది కాబట్టి. సో చేత్తోనే ఈ విధంగా బాగా రబ్ చేసుకుంటే చాలా నీట్గా అవుతుంది. చూడడానికి లుక్ బాగుంటుంది. ఎలాంటి డస్ట్ ఏమున్నా కూడా చాలా ఈజీగా పోతాయి. మ్యాక్సిమం మనకి ఎక్కువ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కార్పెట్ అనేది పెద్ద ఇష్యూ అవుతుంది. ఈ ఇష్యూ అవడం వల్ల చాలామంది ఏం చేస్తాం, మనం కార్పెట్ వేసుకోవడం మానేస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్ అంతా ఎవరు పడతారు, ఈ వాష్ చేయడానికి అవ్వదు, పిల్లలు అన్నీ వేస్తారని. సో అలాంటి వాళ్ళు ఇలా చాలా ఈజీగా కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఎలాంటి వ్యాక్యూమ్ క్లీనర్స్ కానీ వెట్ వ్యాక్యూమ్స్ కానీ ఏమీ పెట్టక్కర్లేదు. జస్ట్ మనం మామూలుగా వాష్ చేసుకుంటే వాటర్తో వాష్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూపించిన నీట్గా బాగా ప్రతి ఇంచ్ బాగా స్ప్రెడ్ చేయాలి. సర్ఫ్ని బాగా స్ప్రెడ్ చేసి తర్వాత మళ్ళీ వాటర్ తోటి బాగా వాష్ చేసుకోవాలి. ఇది మనకి సమ్మరే కాబట్టి సో మనం టెర్రస్ మీద వేసుకుంటే ఈజీగా ఆరిపోతుంది. ఇలాగ ఈ విధంగా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మనం వాష్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది కార్పెట్ అనేది. రెగ్యులర్గా ఎలాగో వాష్ చేసుకోలేము, ఎందుకంటే వింటర్స్లోని రైనీ సీజన్లో అది డ్రై అవ్వడానికి అంత హోప్స్ ఉండదు. కాబట్టి ఇలా అట్లీస్ట్ సమ్మర్స్లో అయినా సరే ఎంత మురికి పట్టిన కార్పెట్ అయినా ఈ విధంగా వాష్ చేసుకుంటే ఈజీగా వాష్ అయిపోతుంది. దీని మీద ఏమైనా డస్ట్ పార్టికల్స్ అలాంటివి పడినా కూడా చాలా ఈజీగా పోతూ ఉంటాయి. సో మీరు కూడా ఎవరైనా వాష్ చేసుకోలేదు ఇప్పటివరకు మేము వాష్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అవుతున్నట్టయితే తప్పకుండా మీరు చేసుకోండి. మీకు యూజ్ అయితే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను చెప్పిన ఐడియా అనేది మీకు యూజ్ అయితే మాకు యూజ్ అయ్యింది, మేము చేసుకున్నాము అని జస్ట్ చిన్న కమెంట్ చేయండి. ఈ విధంగా బాగా చేత్తో బాగా రబ్ చేసుకున్న తర్వాత వాటర్ గట్టిగా ఫోర్స్గా ఫ్లష్ చేసి బాగా నీట్గా ఒకసారి మళ్ళీ కాళ్ళతోని బాగా ఇంచుకి రబ్ చేసుకుంటూ స్లోగా రబ్ చేసుకుంటూ వాటర్ అంతా బాగా స్ప్రే చేయండి పైప్తో. ఆ తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలాగ చేసుకున్నట్టయితే సర్ఫ్ అంతా ఈజీగా పోతుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. దానికున్న డస్ట్ కూడా ఈజీగా పోతుంది. యాక్చువల్గా మా కార్పెట్కి అయితే ఎక్కువ డస్ట్ పట్టలేదు కాబట్టి చాలా తక్కువగా అనిపిస్తుంది. ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా తాడి మీద వేయకుండా ఒక వాల్ మీద కానీ లేదంటే ఒక స్టాండ్ మీద కానీ వేసి కొంతసేపు వాటర్ అంతా డ్రైన్ అయ్యి కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత తీసి తాడి మీద వేసుకుంటే మనం ఈ సమ్మర్లో కాబట్టి ఎండకి ఒక 2 డేస్లో ఆరిపోతుంది. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా ఈ విధంగా వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం ఎలాగో రైనీ సీజన్లో వింటర్ సీజన్లో ఇలా వాష్ చేయలేము కాబట్టి అప్పుడు వచ్చే ఎండ సరిపోదు కాబట్టి చాలా ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎంత యూస్ఫుల్ అయింది, మీరు కూడా ఈ ఐడియాని ఫాలో అయ్యారా అని ప్లీజ్ నాకు చిన్న కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కార్పెట్స్ యూస్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు ఈ వీడియో. సో ప్లీజ్ వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమండి. థ్యాంక్ యూ.